నమస్కారం. జ్యోతి మ్యాట్రిమోనీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటలను ఒక్కటి చేసి యువతీ యువకుల జీవితానికి వివాహం అనే బాటను వేసి యువతీ యువకుల తల్లిదండ్రుల బాధ్యతను పంచుకొని వారి సంతోషాలకు కారణమవుతూ అవివాహితుల జీవితాలను వివాహ బంధంతో ఒక్కటి చేస్తున్న సంస్థ జ్యోతి మ్యాట్రిమోనీ.com, hindumatrimony.net. వివాహాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు జ్యోతి మ్యాట్రిమోనీ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, మీరు చాలా సంవత్సరాలుగా ఈ వివాహాలకు సంబంధించిన అనుభవం అనేది అంటే ఎంతోమందికి చేసి కొన్ని వేల వివాహాలు జరిపించున్నారు. అయితే దేశంలోనూ లేదంటే రాష్ట్రాల్లోనూ చుట్టుపక్కల అయితే ఎవరైనా వెళ్ళి వివాహం అనగానే మీ దగ్గర ప్రొఫైల్ చూసి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉంటేనో ఇతర రాష్ట్రాల్లో ఉంటేనో ఆ వివాహాలు అనేవి ఏ విధంగా మీరు తీసుకుంటారు? వాళ్ళకి సంబంధించిన వివరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయా ఉండవా? అంటే ఇప్పుడు అందరూ కూడా విదేశాలకు సంబంధించిన వివాహాలను కూడా ఎక్కువగా చూస్తున్నారు. మరి అలాంటి ప్రొఫైల్స్ మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? చాలా చక్కటి ప్రశ్నమ్మా. ఇంకా దాని గురించి తెలుసుకునే ముందు మనం ఒక 2 ప్రొఫైల్స్ చదువుకొని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అబ్బాయి పేరు విశ్వనాథ్, 9/3/1994లో పుట్టాడండి. వీళ్ళు బ్రాహ్మణ కులంలో ద్రావిడ శాఖకు చెందినటువంటి వాడు. ఆత్రేయ సగోత్రము. బీటెక్ చేసి అబ్బాయి ఎంఎస్ చేశాడు. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. అలాగే అమ్మాయి వచ్చేసి మాధవి, 4/9/1995లో పుట్టిందండి. వీళ్ళు వైదికీ వెళ్ళాళ్ళు. వీళ్ళది లోహిత సగోత్రము. అమ్మాయి సిఏ చేసిందండి. ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా చాలా చక్కటి ఆదాయం ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ప్రొఫైల్స్ చదివాము. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మీ యొక్క ఫోటోగ్రాఫ్తో సహా మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8886240088కి అందచేయగలరు. దీంతోపాటుగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ.com అన్నది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్, అలాగే hindumatrimony.net అన్నది ఆల్ కాస్ట్ ఫర్ హిందూస్. ఈ 2 కాకుండా మనకి ఇంకొక ఛానల్ ఈ మధ్య కాలంలోనే త్వరగా వివాహం చేయటం ఎలా అన్నటువంటి ఆలోచనలో నుంచి ఒక ఛానల్ ఏర్పాటు చేశాం. అందులో ఏంటంటే ఇటు అన్ని కులాలకు సంబంధించి అంటే ఇటు జ్యోతి మ్యాట్రిమోనీ.comకి సంబంధించి అలాగే hindumatrimony.netకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అది మ్యాట్రిమోనీ ఇండియా. మనం వ్యూవర్స్ చేయాల్సిందల్లా ఏం లేదమ్మా, వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అనేటటువంటి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఉచితంగా టెలిఫోన్ నెంబర్స్ చూసుకోవచ్చు. కానీ జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే మీకు ఆ ప్రొఫైల్ సూట్ అవుతుంది. మీ కులం ప్రకారం అయి ఉండొచ్చు, వయసు ప్రకారం అయి ఉండొచ్చు, క్వాలిఫికేషన్ ప్రకారం అయి ఉండొచ్చు, ఆదాయం ప్రకారం అయి ఉండొచ్చు. అన్ని రకాలుగా మనకి సరిపోతుందంటేనే దయచేసి ఫోన్ చేయటం. ఎందుకంటే అమ్మాయికి 15 లక్షల జీతం వస్తుంది అనుకోండి, అబ్బాయికి 5 లక్షలే వస్తుంది. ఎక్కడైనా కుదురుతుందా? అంటే అడ్జస్ట్ అవ్వాలనుకుంటే కుదురుతుంది, లేదంటే 15 అసలు ఎక్కడ కుదరదమ్మా. 15-10 సరిపోతుంది. కానీ మరి 5-15 అబ్బాయికి 5 వచ్చి అమ్మాయికి 15 అంటే వాళ్ళు ఒప్పుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అబ్బాయి తల్లిదండ్రులుగా మనకే తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, చదువు విషయంలో కూడా అంతే. అమ్మాయి 10th క్లాస్ చదివితే బీటెక్ ఎంఎస్ చదివినటువంటి అబ్బాయిని మనం చూసామనుకోండి, అది కూడా కొంచెం ఇబ్బందే. కాబట్టి అన్ని మనకి శాస్త్రమే చెప్తుంది వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి ఉండాలని. కాబట్టి ఆ రకంగా చూసుకునే మనము ముందుకు వెళ్తే మన పిల్లలకి త్వరగా వివాహాలు చేయగలుగుతాం. ఇక విదేశాలకు సంబంధించినటువంటి సంబంధాలు అంటారా, మనకి ప్రతినిత్యము కూడా వెబ్సైట్లో మన జ్యోతి మ్యాట్రిమోనీ.com అయి ఉండొచ్చు, hindumatrimony.net అయి ఉండొచ్చు, చాలానే ప్రొఫైల్స్ వస్తుంటాయండి. కానీ ప్రత్యేకంగా సైట్లో డైరెక్ట్గా పడినవి ఇప్పుడు ఫోన్లో వచ్చేవనుకోండి, ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసి ఫోన్లో చేసి వాళ్ళు వివరాలు ఇచ్చారనుకోండి, మేమే డైరెక్ట్గా మాట్లాడతాం. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ అక్కో బావో మేనమామో బాబాయిలో ఇచ్చేస్తారు, తల్లిదండ్రులు ఇస్తారు. అలా కాకుండా వెబ్సైట్లో పడింది ఎవరు ఇస్తున్నారు అనుకోవాలి. రోడ్డు మీద మిర్చిబజ్జి వేసేవాడు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు ఒక కంపెనీ ఉంది, నేను వైస్ ప్రెసిడెంట్, నేను ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు కదా. అవునండి. కాబట్టి నేనేం చేస్తాను అంటే సైట్లో పడినటువంటి ప్రొఫైల్స్ అందరితో కూడా టెలిఫోన్ నెంబర్తో
నేనే కాల్ చేసి వారితో మాట్లాడతాను. మీరు ప్రత్యేకంగా వాళ్ళకి నేనే కాల్ చేస్తాను. ఏ కారణం చేత ఒక 2 రోజులు నేను ఫోన్ చేయకపోయినా, ఆఫీస్లోకి వెళ్ళకపోయినా ఆ ప్రొఫైల్స్ అలాగే ఉంటాయి. కానీ నేను మాట్లాడిన తర్వాతే వాటిని సైట్లో కనిపించేట్టు చేస్తాం. ఎందుకంటే ఇది ఒక డబ్బు కోసమే కాదు కదమ్మా, ఇది జీవితానికి సంబంధించి. అవునండి, ఇద్దరి జీవితానికి సంబంధించింది, 2 కుటుంబాలకు సంబంధించి. వారికి వివాహమే వాళ్ళు ఆనందంగా ఉంటే అందరికీ ఆనందమే. కానీ ఏ కారణం చేత తప్పటడుగు వేసినా అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుంటామమ్మా. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రకంగా ఏదో ఒక కారణంతో ఒక ఆలోచన వస్తుంది. అలాగ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే వాళ్ళకి చెప్తాం, మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వడం అనవసరము అని. ఇది నేరుగా చెప్పేస్తారా అట్లా? మీరు తప్పకుండా చెప్తామండి. కొన్ని సందర్భాల్లో ప్రొఫైల్స్ బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రొఫైల్ సరైంది కాదు అని తెలియగానే వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ నాన్ రిఫండబుల్ ఫీ కాబట్టి వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా ప్రొఫైల్ని బ్లాక్ చేసిన సందర్భం ఉంది. సంవత్సరంన్నర క్రితమే జరిగినటువంటి యథార్థ సంఘటన. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా యుఎస్లోనే ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయింది. పెద్దలు మాట్లాడుకున్నాక పిల్లలు మాట్లాడుకున్నారు. ఎంగేజ్మెంట్కి కూడా వాళ్ళకి రావడానికి వీలు లేదంటే పెద్దలందరూ ఇక్కడ కలిశారు. పిల్లలు అక్కడ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అమ్మాయి ఒకదాని తర్వాత ఒకటి అబ్బాయి గురించి కంప్లైంట్ ఇవ్వడం, ఇలా చేస్తున్నాడండి, అలా చేస్తున్నాడండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పే మాటల్ని బట్టి చూస్తేనేమో పిల్లాడు చాలా బుద్ధిమంతుడు ఏమో సహజంగా ఉండొచ్చు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రి దగ్గర చాలా శ్రీరామచంద్రమూర్తి లాగానే నటిస్తూ ఉండొచ్చు కొంతమంది పిల్లలు. ఎందుకంటే నేను ఈ తప్పు చేస్తున్నానంటే అమ్మ నాన్న బాధపడతాను. కానీ ఎక్కడో మాకు అనిపించింది ఇది అబ్బాయి తప్పు కాదు అని. మేము ఆలోచించి ఎంక్వైరీ చేస్తే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేక ఈ విధంగా అబ్బాయి మీద నిందలు వేసి ఆ సంబంధాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అది మేము కనిపెట్టి వాళ్ళకి చెప్పేసామనుకోండి, ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి వేరు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయిపోయాయి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం అయి ఉండొచ్చు. మా తెలివితేటల కంటే కూడా భగవంతుడి అనుగ్రహం లేనిది ఇది కనిపెట్టడం చాలా కష్టం అండి. ఆ రకంగా కనిపెట్టి వాళ్ళ జీవితాన్ని ఒక రకంగా అబ్బాయి జీవితాన్ని కాపాడినట్లే. ఎందుకంటే పాపం వాళ్ళ నాన్నగారు చాలా పెద్దవారు, ఆరోగ్యపరంగా గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు. అందుకే త్వరగా చేయాలనుకున్నారు. నిజానికి మేము ఎన్నిసార్లు మా సిబ్బంది మేము అనుకున్నామంటే అయ్యో ఇది జరిగి ఉంటే కనుక ఆయన ఏమైపోయేవారు అనేసి మేము చాలా అనుకున్నాం. కాబట్టి ఆ రకంగా విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క విషయం కూడా అలా కనిపెట్టి అలా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయమ్మా. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడే చాలా విషయాలు అనేవి తెలుసుకోగలుగుతారు. నిజానికమ్మా ఉదయము చాలామంది మమ్మల్ని బ్రాంచ్ పెట్టమని ఫ్రాంచైజీ ఇవ్వమని చాలామంది అడిగారు. అలా పెడితే నాకు రిజిస్ట్రేషన్స్ బాగానే అవుతాయి. మన జంట నగరాల్లోనే ఒక 4-5 చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేస్తే ఏముందమ్మా హాయిగానే అవుతాయి రిజిస్ట్రేషన్స్. కాకపోతే ఏమైపోతుంది, మేము ఉదయము సాయంకాలము టీ టైంలో ఏం చేస్తాం, ప్రొఫైల్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఇలా ఏదైనా తేడా ఉన్నటువంటి ప్రొఫైల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం సిబ్బందితోటి. బట్ మేము వేరే దగ్గర కనుక ఒక బ్రాంచ్ ఓపెన్ చేసామనుకోండి అంత సమయం ఉండదు కదా, ఈ తిరగడమే సరిపోతుంది. కాబట్టి అసలు మేము దాని గురించి ఆలోచించకుండా ఇక్కడ బ్రాంచ్ పెట్టకుండా ఇక్కడ ఒకచోటే మన మల్కాజ్గిరిలోనే jyotimatrimony.com అయి ఉండొచ్చు, hindimatrimony.net కానీ ఉంచి నిర్వహించడానికి కారణం కూడా అదే. నిజంగా అండి, మీరు చేస్తున్న విషయం ఏదైనా కూడా అంటే ఇతర దేశాల్లో అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్న పిల్లలకిను వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు ఉండే పిల్లల పరిస్థితులు ఏంటి అనేది ఎవరు తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేరు. విదేశాలు అనేటప్పటికి ఇంకా అసలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. అక్కడ కూడా ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు వివాహానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటూ ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళతో మాట్లాడి మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఆ విధంగా ఒక విధంగా మంచి చేస్తున్నట్లే కదండి. చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదాలండి. విన్నారు కదండి, ఇతర దేశాలలో ఉండేటువంటి వారు కూడా వివాహాల సంబంధాల కోసం వీరిని సంప్రదించవచ్చు అని చెప్పి ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు తెలుసుకుని క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాతనే ఆ వివాహాలు అనేవి కుదుర్చుతాము అని చెప్పి వారి మాటల ద్వారా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా జ్యోతి మ్యాట్రిమోనీ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.